మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదాం. 5:19 ఆత్మను ఆర్పకుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో ఒక ముఖ్యమైన హెచ్చరికను ఇస్తున్నాడు. ఏంటంటే, నా ఆత్మను మీరు ఆర్పు వారిగా ఉండద్దు, ఆత్మను ఆర్పొద్దు అని చెప్పి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆత్మను ఆర్పడం అంటే ఏంటి? ఏ ఆత్మ గురించి ఇక్కడ చెప్పబడుతుంది? మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తే యోబు గ్రంథము 12వ అధ్యాయం, యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఈ వాక్యం ఈ విధంగా చెప్తుంది. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. హల్లెలూయా. కాబట్టి చూడండి, జీవరాశులలో ఉండేది ప్రాణము, మనుషుల్లో ఉండేది ఆత్మ. ఇది దేవుడు జీవవాయువు ఊదగా మనము జీవించే ఆత్మగా మారం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని సృష్టి అంతటిలో ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరంటే మానవుడు. మిగతా జంతువులైతేనేమి, మరి చెట్లయితేనేమి, మరి పురుగులైతేనేమి, సమస్తం పక్షులైతేనేమి, చేపలైతేనేమి, ఇవన్నిట్లో ఏముందంటే జీవం ఉంది, కానీ లేదా ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. జీవరాశుల్లో ప్రాణం ఉంటుంది, మనుషుల్లో ఆత్మను దేవుడు పెట్టాడు. ఈ ఆత్మ గురించి ఇంకా స్పష్టంగా సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కాబట్టి ఇది ఎవరి ఆత్మ? నరుని ఆత్మ. ప్రతి ఒక్కరిలో దేవుడు ఒక ఆత్మ పెట్టి ఉన్నాడు. ఈ ఆత్మ ఎవరు పెట్టారంట? దేవుడు పెట్టిన దీపం. ఈ ఆత్మ మన అంతరంగములన్నిటినీ శోధిస్తూ ఉంటుంది. మనము మనస్సాక్షి అని ఇంకొక మాట అంటారు. కాబట్టి ఇది ఒక రకమైన మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? మనము తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఇది సరికాదు అంటూ మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మానవుడు తన ఆలోచన పెట్టి నడుస్తుంటాడు. కానీ దేవుడు ఎప్పుడైతే మరి ఆదియందు మానవుణ్ణి సృజించిన తర్వాత మానవుడితో ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నేను తినకూడదు అని చెప్పిన పండు నువ్వు ఎప్పుడైతే తింటావో అప్పుడు నువ్వు చచ్చిపోతావు అంటాడు. మరి ఆ పాపం చేసిన తర్వాత ఆదాము హవ్వలు వారు ఎక్కడ చచ్చిపోయారు? వాళ్ళు బ్రతికే ఉన్నారు. దేంట్లో చచ్చిపోయినారంటే, వాళ్ళు దేవుని ఆత్మయందు వాళ్ళు మృతులయ్యారు. నరుని ఆత్మకు దేవుని ఆత్మ జోడైనప్పుడు పరిపూర్ణమైనటువంటి దేవుని కుమారుడుగా లేదా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తాం. నరుని ఆత్మతో పాటి దేవుని ఆత్మ ఆదాము హవ్వలో ఉనింది. ఎప్పుడు? పాపం చేయక ముందు వరకు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆత్మలో చచ్చిపోయి, అనగా దేవుని ఆత్మలో అతను మరణించాడు. మానవుని ఆత్మ మట్టుకే తనలో జీవిస్తూ ఉంది. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీ 2:1వ వచనం చెప్తుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. సరే, పాపం చేసే ప్రతి వాడు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాడు. దేంట్లో చచ్చిపోతాడు? ఆత్మలో చచ్చిపోతాడు. దీన్నే ఇంకొక విధంగా మరి పౌలు గారు ఏం చెప్పారు? ఆత్మను ఆర్పొద్దండి. మీ ఆత్మ ఎప్పుడు ఆరిపోతుంది?
మన ఆత్మ ఎప్పుడు ఆరిపోతుందంటే మానవుడు పాపం చేసినప్పుడు, అపరాధములు చేసినప్పుడు, దేవునికి విరోధమైన క్రియలు చేసినప్పుడు మానవుల్లో ఉంచినటువంటి దేవుని ఆత్మ చచ్చిపోతుంది. కానీ శరీరం ముందు తను జీవిస్తుంటాడు, నరుని ఆత్మ తనలో పనిచేస్తుంటుంది. నరుని ఆత్మ దేవుని ఆత్మతో కలుసుకున్నప్పుడే మంచి క్రియలు చేస్తూ పరిశుద్ధమైన జీవితం జీవించేందుకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుడు అంటాడు, 5వ వచనంలో, ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. 6వ వచనం చెప్తుంది, శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. అనగా మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను దేవుడు తన ఆత్మ ద్వారా తిరిగి జన్మించే అనుభవాన్ని దేవుడు ప్రతి ఒక్కడు కలిగి ఉండాలంటున్నాడు. ఎందుకంటే ఆత్మలో చచ్చిన స్థితి దేవుని ఎరగని ప్రతి వ్యక్తి, అది క్రైస్తవుడు కాదు, అన్యుడు కాదు, అందరూ కూడా ఆత్మలో చచ్చిన స్థితిలో ఉంటారు. ఎప్పటి వరకు? అపరాధముల్లో, పాపములో జీవిస్తున్నంత కాలం ఆత్మలో చచ్చిన స్థితి. దేవుడు అంటాడు, ఆత్మ మూలంగా, నీటి మూలంగా మీరు తిరిగి జన్మించాలి. ఈ తిరిగి జన్మించే అనుభవము ఎప్పుడు ప్రారంభించబడుతుంది? మారు మనస్సుతో ప్రారంభించబడుతుంది. మన మనస్సు మారి రూపాంతరం చెందాలంట. హల్లెలూయా. సో అట్టి రూపాంతర అనుభవం మనలో కలగనంత వరకు మనం ఎలా ఉంటామంటే, చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయం, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం దేవుని వాక్యం చెప్తుంది కదా, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిట్లో ముండ తుప్పలు, బలురక్కసి చెట్లు పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరు విడవబడు, జన సమూహం గల పట్టణం విడవబడు. చూసారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడేంత వరకు మానవుని హృదయంలో ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు పెరుగుతాయంట. ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు పెరిగి ఆ రక్షణానందము మానవుడు లేకుండా జీవిస్తాడు. రక్షణానందం పొందుకోకుండా జీవిస్తాడు. అదే ఆత్మలో చచ్చిపోవడం లేదా ఆత్మ ఆరిపోయే స్థితి. కొంతమంది రక్షణ పొందిన తర్వాత కూడా ఆత్మను ఆర్పే క్రియలు చేస్తుంటారు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే క్రియలు చేస్తుంటారు. ఆ విధంగా పరిశుద్ధాత్మను ఆర్పివేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఆత్మలో తిరిగి జన్మించడమే కాదు, ఆత్మను ఆర్పకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. మనలో ఉంచబడినటువంటి ఈ పరిశుద్ధాత్మ మనము అభిషేకించబడి పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ మనం ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడానికే ప్రభువైన యేసు శిలువ మీద ఎంతో వేదన, శ్రమ పొందుకున్నాడు. మొదటి పేతురు 3వ అధ్యాయం 18వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరం ముందు చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. హల్లెలూయా. మనల్ని దేవుని యొద్దకు తీసుకురావడానికి, ఎందుకంటే ఒక కాలంలో మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. మనం శరీరంలో జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉంది, కానీ మనం చచ్చిన వారంగా మనం ఉన్నాం.
అటువంటి మనలను దేవుని ఎద్దుకు తీసుకుని రావడానికి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు శరీరంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి ఉన్నాడట. హల్లెలూయా. ఆత్మ సజీవంగా ఉండింది. అదేవిధంగా మనలను జీవాత్మతో తిరిగి కలుపుతున్నాడు. అనగా దేవుని ఆత్మతో మనము అభిషేకించబడ్డానికి దేవుడు మన పాపములన్నిటినీ శిలువ మీద భరించాడు. అట్లా దేవుడు శిలువలో మన పాపం నిమిత్తము ప్రాణం పెట్టుట ద్వారా ప్రభు అయిన యేసునందు విశ్వసించిన ప్రతి వాడు రక్షింపబడుతున్నాడు. ఆ రక్షించబడిన వాడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మను కోరుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం మనం తెచ్చుకోవాలి. అందుకే లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చెప్తుంది. లూకా 11:13 పరలోకమందున్న మీ తండ్రి తన అరుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనము మారు మనసు అనుభవంలోనికి మనం నడవడానికి, లేదా దేవుడు ఎవరై ఉన్నాడు, నా స్థితి ఏంటి, నేను దేవునిలో ఏ స్థితిలోకి నేను రావాలి అనే ఒక గ్రహింపు, మరి నా పాపముల చేత దోషముల చేత నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, నేను తిరిగి జన్మించే అనుభవాన్ని నేను పొందుకోవాలి అని ఎప్పుడైతే నిజంగా మనం ఆశిస్తామో దేవుడు ఆ రక్షణానందాన్ని మనకు తిరిగి పుట్టించడమే కాదు, పరిశుద్ధాత్మను నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న వాడే క్రీస్తులో తిరిగి జన్మించిన వాడిగా, మరి సత్యం గ్రహించి వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మనం ఎందుకు ఆత్మను పొందుకోవాలి? అసలుకి మనము ఎందుకు ఆత్మానుసారులుగా జీవించాలి అంటే, దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 4:24లో 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు శరీరంలో లేడు, ఆయన ఆత్మ ఉన్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ప్రపంచము కంటే ఆత్మ మండలము చాలా పెద్దది. మనకు ఆలోచనలకు మించినది ఆత్మ మండలం. కాబట్టి ఈ స్పిరిచువల్ జోన్లోకి మనము ప్రవేశిస్తే కానీ, లేదా తిరిగి మనం దేవుని ఆత్మతో నింపబడితే కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థం కావు. మనం ఆరాధించే దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మైన దేవుణ్ణి నీవు సరిగా అర్థం చేసుకోవాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ మట్టుకే దేవుని గురించి నీకు సరిగా అర్థమయ్యే విధంగా బోధించగలరు, సమస్తమును మీకు తెలియజేయగలరు. హల్లెలూయా. దేవుని విషయాలు మనకు అర్థం కావాలంటే దేవుని ఆత్మ మట్టుకే మనకు తెలియజేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 కొరింథీ 2వ అధ్యాయము మరి 10వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములు కూడా పరిశోధిస్తున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మ కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియదు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చే ఆత్మను పొందుకున్నాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనుష్య ఆత్మ మనలో, అంటే ప్రతి మానవులో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుంది? మనుషుల సంగతుల గురించే తెలియజేస్తుంది. అందుకే మనిషి ఆత్మ కలిగిన వాడి యొక్క ఆలోచనలన్నీ దేని మీద ఉంటాయంటే మనుష్యునికి సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తాడు. మనుష్య సంబంధమైనటువంటి వాటి గురించే దుఃఖపడుతుంటాడు, సంతోషపడుతుంటాడు, మనుష్య క్రియలు చేయడానికే జీవిస్తాడు. కానీ దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తికి దేవుని సంగతులు దేవుడు బయలుపరుస్తాడు.
దేవుని సంగతులు అంటే ఏంటి? మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు భూమి మీద నివసిస్తున్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం, మనం ఈ లోకంలో ఎదుర్కొంటున్నటువంటి ఈ పోరాటాలన్నిటికి కారణం ఏంటి, ఎవరితో మనం పోరాడుతున్నాం, మరి మనము ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎవరి కొరకు మనం జీవించాలి, మనం ఏ విధంగా జీవిస్తే నిత్యరాజ్యానికి చేరుకోగలం, ఇవన్నీ కూడా నీకు దేవుని ఆత్మ మట్టుకే తెలియజేస్తుంది. అందుకే దేవుని ఆత్మ ద్వారా బడేవాడు ఎలా ఉంటాడంట, క్రమంగా నడుచుకుంటాడంట. వాడిలో క్రమం అనేది ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో వాక్యం చెప్తుంది, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. హల్లెలూయా. ఆత్మతో నింపబడినప్పుడు మనలో ఒక క్రమం ఉంటుంది. ఏ క్రమం ఉంటుంది? దేవుని క్రమం ఉంటుంది, అక్రమం ఉండదు, మరి శరీర క్రియలు ఉండవు, లోకానుసారమైన ప్రవర్తనలు మనలో ఉండవు. ఆత్మలో తిరిగి జన్మించిన వాడు దేవుణ్ణి సంతోషపరిచే విధంగా జీవిస్తూ ఉంటాడు. శరీరానుసారిగా జీవించేవాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని దుఃఖపరిచే విధంగా జీవిస్తాడు, దేవుని సంతోషపెట్టలేడు. అందుకే రోమా 8:8 చెప్తుంది, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. చూసారా, మనం శరీర క్రియలే, శరీర సంబంధమైన జీవితమే, శరీరానుసారమైన ఆలోచనలే, శరీరానుసారమైన ప్రవర్తనే మనలో ఉంటూ మనల్ని పరిపాలిస్తూ ఉందంటే మనం ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపరచనేరం. దేవుణ్ణి సంతోషపరచాలంటే మనము దేవుని ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మను ఆర్పివేసి శరీర సంబంధంగా మనం జీవిస్తున్నామంటే ఎప్పటికి కూడా మనము దేవుని బిడ్డలం కాలేము. అందుకే రోమా 8వ అధ్యాయము 9వ వచనం చెప్తుంది, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న యెడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు వాడు కాడు. చాలా స్పష్టంగా దేవుడు అంటాడు, దేవుని ఆత్మానుసారంగా నువ్వు జీవించకపోతే, దేవుని ఆత్మ నీలో నివసించకపోతే నువ్వు ఎవరికి కాదంట, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు ఆ సంఘ సభ్యుడు కాదు అని చెప్పడం లేదు. నువ్వు ఎంత పెద్ద చర్చి కన్నా పో, ఎంత చిన్న చర్చి కన్నా పో, నీలో దేవుని ఆత్మ లేకపోతే నువ్వు దేవుని బిడ్డవి కాదు. దేవుని ఆత్మ నిన్ను నడిపించకపోతే మనం దేవుని పిల్లలమే కాదంట. శరీరానుసారంగా జీవిస్తూ దేవుని బిడ్డలాగా మనం ఉంటూ ఉన్నామంటే అది మనకు నష్టం. మనం నష్టపోతాం, మనం ఇబ్బంది పాలవుతాం. కాబట్టి మనము ఎంత తొందరగా శరీర క్రియల నుంచి బయటపడాలో, శరీర సంబంధమైన జీవితం నుంచి బయటపడాలో అంత తొందరగా మనము బయటికి రావాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, అదే 8వ అధ్యాయం 12, 13 వచనాలు, కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులం కాదు. కాబట్టి శరీర ప్రకారంగా జీవించడానికి మనమేమి శరీరానికి బానిసలేం కాదు. మనం శరీరానుసారంగా ప్రవర్తించడంలో చావవలసిన వారే ఉంటారు, కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపినట్ల మీరు జీవిస్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియలు చంపాలి. మనం శరీరము ప్రేరేపించే, శరీరము రెచ్చగొట్టే, ఉద్రేకపరిచే క్రియలు నేను చేయను. నేను ఆత్మానుసారిని, లేదా నేను పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దేవుని బిడ్డనై ఉన్నాను. మనలను
శరీర సంబంధమైన క్రియలకు ప్రేరేపించే వ్యక్తి ఎవరు? దానికి ప్రేరేపించేది మరి దుష్టాత్మ. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది, ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. కాబట్టి దురాత్మలు మనల్ని ఏం చేస్తాయి? చెడు క్రియలు చేసేందుకు ప్రేరేపిస్తాయి, శరీరానుసారంగా ప్రవర్తించడానికి ప్రేరేపిస్తాయి. కాబట్టి అంత జరిగేది ఆత్మ మండలంలో జరుగుతుంది. శరీరం ద్వారా ఒకడు పాపం చేయాలన్నా, శరీరం ద్వారా ఒకడు పరిశుద్ధంగా జీవించాలన్నా అది ఆత్మ యొక్క కంట్రోల్లో ఉంటుంది. మనల్ని కంట్రోల్ చేసేది దేవుని ఆత్మ అయితే మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాం. మన శరీరము అపవిత్ర క్రియలు చేస్తున్నామంటే దురాత్మ కంట్రోల్లోకి మనం ఉంటాం. మనము ఏ ఆత్మతో నింపబడి ఉన్నాం? దేవుని ఆత్మను మనం ఆర్పేస్తున్నామా? దేవుని ఆత్మను మనం వెలిగింపజేస్తున్నామా? ఆత్మ స్వభావము మనలో ఉందా? దేవుని ఆత్మ స్వభావం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ఆత్మను ఆర్పివేస్తూ ఉన్నారు. ఆత్మలు ఆరిపోతున్నాయి, అనగా దేవుని ఆత్మ వారికి తెలియకుండా వారిని విడిచిపెట్టేస్తుంది. ఎందుకంటే శరీర స్వభావం, సంబంధమైన జీవితం కొరకే మానవుడు పరితపిస్తున్నాడు. శరీర సంబంధమైన జీవితం కొరకే ఆశపడి జీవిస్తున్నాడు. అది దేవుని సంతోషపరచనేరని జీవితం అంట. మనము ఆత్మ ద్వారా శరీర క్రియలు ఎప్పుడైతే చంపుతామో అప్పుడు మనము నిజంగా జీవిస్తాం, జీవించే ఆత్మ అవుతాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఈ లోకాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి పోబోతున్నాం? పరిశుద్ధాత్మ సహాయంతో శరీర క్రియలు మనం చంపినప్పుడు నిత్య రాజ్యానికి మనం చేరతాం. దేవుని రాజ్యంలో చేరేందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనుదినం సరి చేస్తుంటాడు, అనుదినం మనల్ని క్రమపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఆత్మానుసారులుగా మనం జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆత్మానుసారులుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో శరీర క్రియలు మనం విసర్జిస్తాం, శరీర క్రియలకు మనము సిలువేస్తాం, చచ్చిపోతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేస్తారు అని చెప్పి. హల్లెలూయా. సిలువ వేసే అనుభవం నీకుందా? అనుదినము నిన్ను నీవు సిలువకు అప్పగించుకుంటున్నావా? అనుదినము నీవు శరీరంలో చచ్చే అనుభవం ఉందా, లేదా శరీర స్వభావంలో జీవిస్తున్నావా? శరీర స్వభావంలో మనం జీవిస్తున్నట్లయితే ఆత్మను ఆర్పేస్తున్నాం, ఆత్మలో మనం జీవించడం లేదు. లేదా ఆత్మలో మనం జీవిస్తున్నట్లయితే శరీరాన్ని మనం ప్రతిరోజు సిలువేస్తున్నాం, చంపివేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి శరీరాన్ని చంపివేసే అనుభవం, శరీర క్రియలకు సిలువ వేయబడే అనుభవం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం ఆత్మలో జన్మిస్తాం, ఆత్మలో జీవిస్తాం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఆత్మై ఉన్నాడు, మనకు విరోధంగా పనిచేసే దుష్టుడు దురాత్మై ఉన్నాడు. మన ఆత్మలో మనము ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మానుసారంగా జీవిస్తామో మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా జీవిస్తాం. హల్లెలూయా. మనం ఆత్మలో తిరిగి జన్మించడానికి ప్రభు అయిన యేసు అంత ఘోరమైన శ్రమను శిలువ మీద పొందుకొని మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు మనలో ఏముంటాయి? ఆత్మ ఫలాలు ఫలిస్తుంటాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అనేటువంటి మంచి ఫలాలు ఆత్మలో తిరిగి జన్మించిన వారిలో కనిపిస్తుంటాయి. ఆత్మలో చచ్చిన వారిలో శరీర క్రియలు కనిపిస్తుంటాయి. కాబట్టి మరి గలతీ 5వ అధ్యాయం 19, 20 వచనాలు, 20, 21 వచనాలు రాయబడినటువంటి శరీర క్రియలన్నీ కూడా మరి
శరీరానుసారంగా జీవించే వారిలో కనిపిస్తుంటాయి. కాబట్టి దేవుని బిడ్డలైన మనం పరీక్షించుకుందాం. మనము ఆత్మను ఆర్పేస్తున్నామా? ఆత్మను జాగ్రత్తగా వెలిగించుకుంటున్నామా? దేవుడు మనలో ఉంచినటువంటి ఈ ఆత్మ మనం ఆర్పివేశాము అంటే దాని యొక్క అంతము ఘోరంగా ఉంటుంది. ఆత్మానుసారులుగా మనం జీవించినప్పుడు ఆత్మ ఫలాలు ఫలిస్తూ మనం దేవుని రాజ్య వారసులుగా ఈ లోకంలో ఒక పరిశుద్ధ జీవితం జీవిస్తాం. అది దేవుని సంతోషపెట్టే జీవితం. అట్టి ప్రభువుని సంతోషపెట్టే జీవితంలో మనం ముందుకు నడిచేందుకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప చూపించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఆత్మను ఆర్పేందుకు క్రియపరిచే ప్రతి దురాత్మల యొక్క ప్రభావం నుంచి అయినా నీ బిడ్డలమైన మమ్మల్ని తప్పించండి. అయినా మాకు సహాయం చేయండి. మీరు అనుగ్రహించిన తండ్రి పరిశుద్ధాత్మకు లోబడి జీవించడం, పరిశుద్ధాత్మ సహాయముతో శరీర క్రియలు చంపే అనుభవం మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి నాయన. ఎంతమంది అయితే ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులు అని చెప్పారయ్యా. అట్టి దేవుని కుమారుని స్వభావం, క్రీస్తు పోలిన జీవితం అయినా మాకందరికీ దయచేయమని, అట్టి పరిశుద్ధతలో మేము అంతకంతకు క్రీస్తు సాక్షులుగా ప్రకాశించుతూ అపవాది క్రియలన్నిటిపై సంపూర్ణ జయం కలిగి అయినా మేము పరిశుద్ధతలో ఎదిగేందుకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.